హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒకప్పుడు నీల వెలుగు రాజ్యం అనే ఆశ్చర్యకరమైన వనం ఉండేది. ఆ రాజ్యంలో ప్రతి నేల నుంచి నీలం వెలుగు వచ్చేది. ఆ వెలుగు వల్ల పండ్లు మెరుస్తాయి, కూరగాయలు ఆరోగ్యంగా పెరుగుతాయి, ఎవరు అనారోగ్యానికి గురికావు. ఆ వెలుగు మూల రాజ్యం మధ్యలో ఉన్న నిశ్శబ్ద శిల అని అందరూ నమ్మేవారు. ఆ శిల గురించి ఒక నియమం ఉండేది. దాని దగ్గర ఎవరు అబద్ధం చెప్పకూడదు. ఎవరైనా అబద్ధం చెప్తే ఆ వెలుగు క్రమంగా తగ్గిపోతుంది. రాజు జామపండు. అతను తెలివైనవాడు, కానీ చాలా కఠినంగా ఉండేవాడు. రాణి అరటిపండు, దయగలది. మంత్రి ఆలుగడ్డ ఇంకా నిశ్చలంగా ఆలోచించేవాడు. ప్రజల్లో అందరికీ ఇష్టమైనది స్ట్రాబెర్రీ, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. ఒకరోజు ఉదయం ప్రజలు చూసింది భయంకరమైన విషయం. రాత్రి వెలుగు చాలా తగ్గిపోయింది. కొన్ని చోట్ల పూర్తిగా మాయమైంది. చెట్లు వాడిపోతున్నాయి, పూలు రాలిపోతున్నాయి. రాజ్యమంతా ఒకే ప్రశ్న, ఎవరు అబద్ధం చెప్పారు అని. అందరూ ఒకరినొకరు అనుమానించారు. ఎవరు ముందుకు రాలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరి మనసులో చిన్న చిన్న అబద్ధాలు ఉన్నాయి. అప్పుడు రాజు ఒక ప్రకటన చేశాడు. నిజం చెప్పిన వారికి శిక్ష ఉండదు, దాచే వారికి మాత్రం ఉంటుంది అని. రోజంతా ఎవ్వరూ రాలేదు. రాత్రి ఒక చిన్న బఠానీ పిల్ల నిశ్శబ్దంగా శిల దగ్గరకు వెళ్ళింది. ఆమె ఏడుస్తూ చెప్పింది, నేను అమ్మకి నేను చదువుకున్నాను అని అబద్ధం చెప్పాను. శిల కొంచెం వెలిగింది, కానీ మళ్ళీ చీకటి పెరిగింది. అది చిన్న అబద్ధం మాత్రమే. అసలు పెద్ద అబద్ధం ఇంకా బయటపడలేదు. కొన్ని రోజులకు పరిస్థితి మరింత చెడిపోయింది. రాజ్యంలో మొట్టమొదటిసారి పండ్లు చేదుగా మారాయి, కూరగాయలు రుచి కోల్పోయాయి. అప్పుడు ఆలుగడ్డ మంత్రి ఒక విషయం గుర్తించాడు. వెలుగు తగ్గిన రోజు ముందు రాజు ఒంటరిగా శిల దగ్గరకు వెళ్ళాడు. అతను రాజును అడిగాడు. రాజు కోపంగా స్పందించాడు, నన్ను అనుమానిస్తున్నావా? అందరూ మౌనంగా ఉన్నారు. రాణి ముందుకు వచ్చి నెమ్మదిగా అడిగింది, ఏమైంది చెప్పండి అని. రాజు చాలాసేపు మౌనంగా ఉండి చివరకు చెప్పాడు, కొన్ని నెలలుగా వెలుగు తగ్గుతోంది. ప్రజలు భయపడతారని చెప్పలేదు. నేను అన్నీ బాగున్నాయని అబద్ధం చెప్పాను. అందరూ షాక్ అయ్యారు. రాజు అబద్ధం చెప్పాడు అని, ప్రజలను కాపాడాలని. అసలు సమస్య వెలుగు తగ్గడం కాదు, నిజం దాచడం. అందరూ కలిసి శిల చుట్టూ పరిశీలించారు. నేలలో చీలికలు ఉన్నాయి, నీటి మార్గాలు మూసుకుపోయాయి, వెలుగు బయటకు రావడం ఆగిపోయింది. పని మొదలైంది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ కలిసి పని చేశారు. నీటి మార్గాలు శుభ్రం చేశారు, నేలను బలపరిచారు, పాత వేర్లను కాపాడారు. కొన్ని రోజులకు ఒక రాత్రి అకస్మాత్తుగా నేల నుంచి మళ్ళీ నీలం వెలుగు ఉబికి వచ్చింది. ఈసారి మరింత ప్రకాశంగా వచ్చింది. రాజ్యం ఆనందంతో నిండిపోయింది. రాజు ప్రజల ముందు నిలబడి చెప్పాడు, నాయకుడు తప్పు చేయకపోవడం గొప్ప కాదు, తన తప్పును ఒప్పుకోవడం గొప్పది అని. ఆ రోజు నుంచి నీల వెలుగు రాజ్యంలో ఒక కొత్త సాంప్రదాయం ప్రారంభమైంది. ప్రతి నెల నిజం రోజు జరుపుతారు. ఆ రోజు ప్రతి ఒక్కరూ తమ మనసులోని నిజాన్ని అందరికీ చెప్పాలి. ఆ రాజ్యం తర్వాత ఎప్పుడూ చీకటిలో మునిగిపోలేదు, ఎందుకంటే వారు అబద్ధాన్ని భయపడలేదు, నిజాన్ని దాచడాన్ని మాత్రం భయపడ్డారు. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, తప్పు చేయకపోవడం గొప్ప కాదు, తన తప్పును ఒప్పుకోవడం గొప్ప. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.